చరిత్ర అనేది ఏమిటి? గతం. గతం అంటే ఏమిటి? అనుభవాల సారం. మరి ఆ అనుభవాలు ఏం చెబుతున్నాయి? మేము చరిత్రని బుక్స్లో చదివి తెలుసుకుంటాం. సో మేము చూసే కోణంలో, మీరు అర్థం చేసుకునే విధానంలో తేడా ఎంత ఉంటుంది? చదువుకునేది ఏంటంటే చదువుకొని ఊహల్లోకి వెళ్తాం. అక్కడ 1-2 బొమ్మలు ఉంటే చూడగలుగుతాం. మేము అలా కాదు, బొమ్మ కాదు అసలునే చూస్తున్నాం. సో ఇన్ని డిస్కవరీస్ చేశారు కదా సార్ మీ కెరీర్లో. సో మీకు బిగ్గెస్ట్ థ్రిల్ అనిపించింది? 1979 మొగుడు పెళ్ళాల శవాలను పాతిపెట్టారు ఒకే గుంట్లో. ఇంకొక దాంట్లో విష్ణు కుండెల కాలపు ఇటుక రాతి కట్టడం ఒకటి బయటకు వచ్చింది. ఇంకొక దాంట్లో శాతవాహనంలో ఇటుకలు వచ్చినాయి మాకు బయటికి. గుడిసె పై నుంచి కిందకి దవుతుంటే మాకు మేము చూడంగానే ఆశ్చర్యం, అరే వాట్ ఏ వండర్ఫుల్ వాస్తు ప్రిన్సిపల్ దట్ వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ వైల్ ఎక్స్క్వేటింగ్ ఏ స్ట్రక్చర్ అనేది తెలిసింది కదా. ఆలయ నిర్మాణాల్లో కూడా స్తంభాల మీద మనం చూస్తూ ఉంటాం. వ్యాళి అంటారు, యాల అంటారు. సో ఈ వ్యాళం అనేది ఏమిటంటే ఒక రకమైన పాము జాతి. ఏషియాలోనే గ్రేటెస్ట్ హెరిటేజ్ సైట్ అమరావతి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా అది మౌర్యుల కాలానికి స్తూపం. దాని చుట్టూ పెద్ద రాకండి, ప్లాస్టిక్ ఆర్ట్ అన్నారు, దాన్ని 3D అన్నారు, ఐసోమెట్రిక్ వ్యూ అన్నారు. అమరావతిలో ఇక దాన్ని మించిన ఆర్టే లేదు. అశోకుడు రాజు కాదు, రారాజు. ఇంకా చెప్పాలంటే సామ్రాట్ అశోకుడు. అంగవంగ కళింగ కాశ్మీర్ అని 14 దేశాల పేర్లు ఒక శాసనంలో ఉంటాయి. చైనా, అవునా? రోమక అంటే రోమ్. కొల్లూరు నుంచి కోహినూరు వజ్రం కాకతీయుల కాలంలో తీసింది కొల్లూరు నుంచి. ఆ రోజుల్లో వజ్రాలు దేశంలో ఎక్కడ దొరికినా గోల్కొండ వజ్రాలకు పేరు. సో ఇంకా కాకతీయుల కట్టడాల్లో ఇంకా అటువంటి యునెస్కో గుర్తింపు రావాల్సిన కట్టడాలు ఏమైనా ఉన్నాయా? బౌద్ధ స్థావరంగా ఉన్నటువంటి ఉండవల్లి గుహాలయాలు అనంతశయన గుహాలయంగా తయారయ్యాయి. తెలంగాణలో కూడా బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి సార్. వేరే బౌద్ధ క్షేత్రాలకి వచ్చినంత పేరు కానీ ప్రసిద్ధి కానీ వీటికి ఎందుకు రాలేదు? గతంలో ఓ చిన్న చూపు చూశారనే దాని మీద నేను